వాంఖేడేలో ఇవాళ విజిల్స్ మొత్తం మోగిపోవాల్సిందే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంఎస్ ధోని గ్రౌండ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. ఉప్పల్లో ఎంట్రీ ఇస్తాడని అనుకున్నా, లాస్ట్ మినిట్‌లో డగౌట్‌కే పరిమితమైన ధోని ముంబైలో ఆడేందుకు అన్నీ సెట్ అయ్యాయి. ఇంజ్యూరీ నుంచి కోలుకొని పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించిన ధోని ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కి ఇది బ్లాక్ బస్టర్ న్యూసే. ఐపీఎల్ సగం సీజన్ పూర్తయినా ఇప్పటివరకు ధోనిని గ్రౌండ్‌లో చూడలేకపోయిన ఫ్యాన్స్ కోసం వాంఖేడేలో తలా దర్శనమివ్వనున్నాడు. హోమ్ గ్రౌండ్ ఎవరిదైనా తలా ఎంట్రీ ఇస్తే విజిల్స్ మోత మోగాల్సిందే. వాంఖేడే వేదికగా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో ధోని ఆడటం దాదాపు ఖాయమనే చెప్పొచ్చు. సిఎస్కే మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ధోని ఆడటం ఖాయమనే చెప్తున్నాడు. ఐపీఎల్ కెరీర్లో ధోని 278 మ్యాచ్లు ఆడి 5439 రన్స్ చేశాడు. 84 పరుగుల హైయెస్ట్‌తో ఎన్నో మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించాడు. ధోని తన కెరీర్లో 24 హాఫ్ సెంచరీలు చేసి 100 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. గతేడాది ఐపీఎల్‌లో 14 మ్యాచ్లు ఆడిన ధోని 196 పరుగులు చేశాడు. గత ఐపీఎల్‌లో ఆఖర్లో బ్యాటింగ్‌కి వచ్చిన ధోని ఈ ఏడాది ఏ స్థానంలో ఆడతాడో చూడాలి. ఈ సీజన్ ఆరంభానికి 2 రోజుల ముందు కండరాల సమస్యతో ధోని 3 వారాల పాటు ఐపీఎల్‌కు దూరమవుతున్నట్లు సీఎస్కే మేనేజ్మెంట్ ప్రకటించింది. ఆ తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదంటూ ఎంట్రీ ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఫ్యాన్స్ కోసం ధోని స్టేడియంలో కనిపించి సందడి చేశాడు. ప్రాక్టీస్ సమయంలో సీఎస్కే ఫ్యాన్స్‌ని అలరించిన ధోని సన్ రైజర్స్ మ్యాచ్ కోసం హైదరాబాద్ కూడా వచ్చాడు. ఇక ఈ సీజన్ ఆరంభంలో వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ విక్టరీలు సాధించింది. హ్యాట్రిక్ విక్టరీ సాధిస్తుంది అనుకున్న మ్యాచ్లో సన్ రైజర్స్ చేతిలో కేవలం 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆరంభంలో అట్టడుగు స్థానంలో ఉన్న సీఎస్కే ప్రస్తుతం 8వ స్థానంలో కొనసాగుతోంది.